ఈరోజు భీష్మ ఏకాదశి కదా, నేను ఇంకా ప్రసాదం వండడం స్టార్ట్ చేశాను. అటుకులు మరీ ఎక్కువసేపు ఏమీ వేగక్కర్లేదు. ఇంకొకటి రోజు చేసి దేవుడి మందిరంలో పెట్టేస్తా. ఎక్కువ బ్లూ కలర్ తెచ్చి నేను మాల కట్టి కృష్ణుడికి వేస్తా ఉండేదాన్ని. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్. ఈరోజు భీష్మ ఏకాదశి కదా, అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఏకాదశి తిథి నిన్న సాయంత్రం నుండి ఉందంటున్నారు. ఈరోజు మధ్యాహ్నానికే వెళ్ళిపోతుందన్నారు. ఇంకా మార్నింగ్ కిడ్స్కి లంచ్ బాక్సెస్ పెట్టి వాళ్ళని పంపించి నేను ఇంకా పూజ స్టార్ట్ చేశాను. పిల్లలతో కలిసి చేయడానికి లేదు, వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు కదా. ఈరోజు ఎలాగూ ఇంకా మేమిద్దరం ఉపవాసం కదా, లంచ్ ప్రిపేర్ చేసే పని లేదు. ఇంకా అందుకే కిడ్స్కి మార్నింగ్ పాస్తా పెట్టేశాను. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళగానే నేను ఇంకా ప్రసాదం వండడం స్టార్ట్ చేశాను. ప్రసాదం అంటే ఏమి వండట్లేదు, అటుకులు పాయసం చేస్తున్నా కృష్ణుడికి ఇష్టం అనేసి. పూజ సామాను పొయ్యి అంతా ఇంకా నిన్నే క్లీన్ చేసేసాను. ఇంకా అందుకని ఇంకా డైరెక్ట్ ప్రసాదం వండేస్తున్నాను. పని కూడా త్వరగా అయిపోతుంది కదా, ముందు రోజే సగం పనులు చేసేసుకుంటే. జీడిపప్పు కూడా వేగిపోయింది. ఇంకా దీన్ని పక్కకు తీసేసుకుని సేమ్ దాంట్లోనే మనం అటుకులు కూడా వేయించేసుకోవచ్చు ఇప్పుడే. నాకు బాగా గుర్తు, అమ్మమ్మ ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండేది. నెలలో 2 ఏకాదశులు వస్తాయి కదా, ఇంకా అసలు మానకుండా ప్రతి ఏకాదశికి ఆవిడ ఉపవాసం ఉండేది. ఇప్పుడు మేమైతే తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి అంటే ఈరోజు ఇంక ఈ 3 రోజులు అయితే ఉంటాము. ఒక్కోసారి అయితే వర్క్లో పడి గుర్తు కూడా ఉండదు అది, ఇంకా అప్పుడు తినేస్తాం తెలియకుండానే. అటుకులు మరీ ఎక్కువసేపు ఏమీ వేగక్కర్లేదు, జస్ట్ కొద్దిగా గీలో క్రిస్ప్గా అయితే చాలు. మరీ ఎక్కువసేపు ఉంటే అవి బ్రౌనిష్గా కలర్ మారిపోతాయి. ఇంక పక్కన పొయ్యి మీద పాలు కూడా మరిగిపోయినాయి. ఇంకా డైరెక్ట్ అటుకులు వేసేయడమే అందులో. సింపుల్, ఇది చాలా సింపుల్ ప్రసాదం. నా దగ్గర బెల్లం కూడా అయిపోయింది, నేనేమో చూసుకోలేదు. మొన్న రథసప్తమికి పరమాన్నం ఉండాను కదా, ఇంకా ఆ రోజే అయిపోయింది. బట్ నాకేమో గుర్తులేదు. ఇంక ఇంట్లో షుగర్ పౌడర్ ఉంటే అది వేసి చేస్తున్నా. ఇంకా అప్పటికప్పుడు షాప్కి ఏం పరిగెడతాను నేను, ఇంకా అందుకని ఉన్నదంతా సరిపెట్టుకోవాలి కదా, ఇంకా షుగర్ పౌడర్తో మేనేజ్ చేసా. ఇంకా లాస్ట్లో జీడిపప్పు యాడ్ చేసేయడమే, అయిపోతుంది ప్రసాదం. ఇంకా బౌల్స్లోకి తీసేస్తాను. ఒకటేమో కృష్ణయ్య దగ్గర పెట్టి ఇంకొకటి రోజు చేసి దేవుడి మందిరంలో పెట్టేస్తా. అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు విష్ణు సహస్రనామం పుట్టినరోజు కూడా, ఎందుకంటే ఈరోజే భీష్మ పితామహులు పాండవుల ద్వారా విష్ణు సహస్రనామం మనందరికీ అందించారు. సో ఈరోజు విష్ణు సహస్రనామం పుట్టినరోజుగా కూడా జరుపుకుంటారు. అందుకని ఈరోజు చాలామంది విష్ణు సహస్రనామం చదువుకుంటారు. మరి మీరు చదువుకుంటున్నారా? నిన్న షాప్ రేట్ అంతా తెగ తిరిగాను నేను. ఏమైనా నీలం కలర్లో పువ్వులు కనిపిస్తాయేమో మంచిగా దండ కట్టి కృష్ణయ్యకి వేద్దామనేసి. ఎక్కడ అవ్వలేదు అసలు. ఇండియాలో ఉన్నప్పుడైతే ఇదే సీజన్లో డిసెంబరాలు వస్తూ ఉండేవి. వైట్ కలర్లో, బ్లూ కలర్లో చాలా కలర్స్ ఉండేవి. ఎక్కువ బ్లూ కలర్ తెచ్చి నేను మాల కట్టి కృష్ణుడికి వేస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే కృష్ణయ్యకి నీలం రంగు అంటే ఇష్టం అంటారు కదా, అందుకని అట్లా వేసేదాన్ని. ఇంకా ప్రిపరేషన్ అయిపోయింది. ఇంకా ఏకాదశి వెళ్ళే లోపు త్వరగా పూజ ఫినిష్ చేసి విష్ణు సహస్రనామాలు చదివేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా.